ఎంతమంది తల్లులు, ఎంతమంది తండ్రులు నిజంగా బిడ్డల విషయంలో అలాంటి ఆరాటం కలిగి ఉన్నారు? ఈరోజు ఆ పరిస్థితి అంతా పోయింది. వాడేడో తిరుగుతుంటాడు, ఆమె ఏడో కూర్చుంటుంది. సాయంత్రం అయినప్పుడు బిడ్డల దగ్గర మోకరించే తల్లులు బహు తక్కువ మంది. బిడ్డలు నిద్రపోతున్నప్పుడు లేదా బిడ్డలు పడకకు ఉపక్రమించినప్పుడు బిడ్డల దగ్గర మోకాళ్ళు ఉన్నాయి, స్తుతులు చెప్పి ప్రార్థన మొదలుపెట్టి, మీరు పండుకోండి నాన్న, నేను ప్రార్థన చేస్తానని బిడ్డలు నిద్రపోయిందాక ప్రార్థనలో ఉండి వాళ్ళ మీద చేతులుంచి వాళ్ళని దీవించి వెళ్ళే తల్లి ఇంతమందిలో ఒక్కరన్నా ఉంటారేమో అని నాకు అనుమానమే. యథార్థం చెప్తున్నాను నేను. అంత సీన్ ఎవరికి లేదని నా గట్టి నమ్మకం. ఒకవేళ అంత సీను నాకుంది అని నువ్వంటే అదేదో నీ హృదయంలోనే పెట్టుకో. నీ బిడ్డ ప్రయోజకురాలు అయిన తర్వాత రహస్యమందు నువ్వు చేసిన కార్యం నీ బిడ్డ ద్వారా వెలుగులోకి వచ్చింది. కొంతమంది తండ్రులు వారికి తెలియదు సత్యం, స్పష్టంగా తెలియజెప్పినా తమ బిడ్డల్ని ఆ సత్యంలోకి నడిపించుకునే దమ్ము ధైర్యం చేయని పిరికి తండ్రులు ఉంటారు, పిరికి తల్లులు ఉంటారు. కొంతమంది తల్లిదండ్రులు ఊరికి అడ్డం తిరిగైనా సరే నేను సత్యం తెలుసుకోవాలి, నా సంతానం కూడా సత్యంలోనే ఉండాలని రోషం కలిగి ఉంటారు. అలాంటి వాళ్ళ సంతతి ఆశీర్వదించబడతారు, 10 మందికి దీవెనవుతారు. కొంతమంది మీలో భక్తిపరులు ఉన్నారు, పిల్లల్ని దేవుని కోసం పెంచే తల్లులు తండ్రులు ఉన్నారు. కొంతమంది చర్చికి వస్తారు, కానీ వస్తే మంచిది అని వచ్చి కూర్చొని నేనేం చెప్తున్నానో పట్టించుకోకుండా కాసేపు టైం పాస్ చేసి వెళ్ళిపోయేటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. దయచేసి మీలో ఆ బాపత ఎవరన్నా ఉంటే మారు మనసు పొందండి, సరి చేసుకోండి. నీ బిడ్డ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలంటే వాడి కోసం నువ్వు మేలుకుంటావు. ఎందుకు? వాడు చదవాలి, ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి, తర్వాత వాడి ఫ్యూచర్ బాగుంటుంది, నువ్వు ఉన్నా పోయినా వాడు బాగుంటాడని వాడి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నువ్వు నిద్రగాసి మరీ వాడిని చదివిస్తావు. ఆఖరికి దేవుడి దగ్గరికి వచ్చి కూడా, దేవా వాడిని దీవించవా, వాడి భవిష్యత్తు ఆశీర్వదించవా అని, వాడిని లైఫ్లో సెటిల్ చేయవా అని వారి కోసం ప్రార్థన చేస్తావు దేవుని దగ్గరికి వచ్చి కూడా. అంటే భౌతికంగా వాడు బ్రతకడానికి వాడి కోసం అంత కష్టపడతావు, ప్రార్థన చేస్తావు, ఇన్ని చేస్తావు. మరి వాడికి ఆధ్యాత్మిక జీవం వద్దా? వాడికి నిత్య జీవం వద్దా? వాడు దేవుని దగ్గర బహుమానం పొందే స్థితిలో ఉండొద్దా? జస్ట్ పైసలు మాత్రం సంపాదించి మంచి సంపాదకుడై తిని త్రాగి సుఖించి సస్తే సరిపోయిద్దా?